చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ట్రేడ్ వార్ ఎక్కడికి దారితీస్తుంది? మనకు తెలుసు, అమెరికా చైనా పైన విపరీతమైన టారిఫ్స్ వేసింది. దాదాపు ఇప్పుడు 145% టారిఫ్స్ వేసింది అమెరికా చైనా వస్తువులపైన. రిటాలియేటరీగా చైనా కూడా 125% టారిఫ్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళు టారిఫ్ వార్ చేసుకుంటున్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇంత టారిఫ్ వార్ వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతుందా? ఇదే ప్రశ్న అందరి మధ్యలో వస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే చైనా పైన టారిఫ్స్ వేశారో, ట్రంప్ అనుకున్నారు చైనా కూడా నెగోసియేషన్ టేబుల్కి వస్తుంది, చర్చిస్తుంది, పీస్ఫుల్గా ట్రంప్తో మాట్లాడుతుంది, ట్రంప్ని బతిలాడుతుందని చెప్పి. కానీ చైనా ఆ పని చేయలేదు. యూరోపియన్ యూనియన్, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వీళ్ళందరితో కూడా బలుక్కుని, అంటే వీళ్ళందరూ కూడా చెప్పిందనమాట, మనం స్ట్రాంగ్గా ఉందాము, మనం మన దారిలోనే ఉందాము, ట్రంప్ని దారికి తెచ్చుకుందామని చెప్పి చైనా ఇంకొక గేమ్ స్టార్ట్ చేసింది. అదే రిటాలియేటరీ టారిఫ్స్ అనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చింది, ఆయన ఈగో హర్ట్ అయింది. దాంతో ఇప్పుడు కొత్త ప్లాన్ వేశారు. అమెరికా ఇతర దేశాలతో ట్రేడ్ డీల్స్ ఫాస్ట్గా చేసేసుకుని, అంటే చాలా దేశాలు ట్రంప్ టారిఫ్లు తట్టుకోలేక మేము ట్రేడ్ డీల్ చేసుకుంటాం, వాణిజ్య ఒప్పందం చేసుకుంటాం మీతో అంటున్నాయి.